టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు గెలవాలి అంటే వైసీపీ ఓడి తీరాలి అన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత తమదేనని చంద్రబాబు తెలియజేశారు. ఇప్పుడు అవి ప్రపంచానికే ఆదర్శమయ్యాయి అని వివరించారు. ఉండవల్లిలోని తన నివాసంలో కలలకు రెక్కలు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే మహాశక్తి కింద 5 కార్యక్రమాలు తీసుకువస్తామని అన్నారు. తల్లికి వందనం పేరుతో ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు వచ్చాయంటే ఎన్టీఆర్ చొరవే అని వివరించారు. టీడీపీ హయాంలో 22 కొత్త పథకాలు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ఒకప్పుడు ఐటీ అని తానంటే అందరూ నవ్వారని, ఇప్పుడు ఆ రంగంలో ప్రపంచమంతా మన వాళ్లు ఉన్నారు అని చంద్రబాబు తెలియజేశారు. టీడీపీ హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పుడు అవి ప్రపంచానికే ఆదర్శమయ్యాయి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. రిజర్వేషన్ల కల్పనతో ఆడబిడ్డలు ప్రస్తుతం మగవారితో సమానంగా పనిచేస్తున్నారు అని వివరించారు. మెరుగైన అవకాశాలిస్తే వారు మరింత ముందుకు వెళ్తారని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఆలోచించి ఆచరణ సాధ్యం చేసే పార్టీ టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం రెండో జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను ఇవాళ విడుదలవుతుంది. ఇక ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు తెలియజేశారు. కసరత్తు తుది దశకు చేరుకుంది అన్నారు. వీలైనంత మంది అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని అన్నారు. ఇక సమయానుకూలంగా ఆయా పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని అన్నారు. తొలి జాబితాలో టీడీపీ 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే కొలికి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ, జనసేనకు 2 పార్లమెంటు, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 6 రకాల సర్వేలు, నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు చంద్రబాబు తెలియజేశారు. ఇక పొత్తులు, మేనిఫెస్టో వివరాలను ఇప్పటికే ప్రజలకు తెలియజేశామని అన్నారు. ఇక టీడీపీ రెండో జాబితాను ఇవాళ ప్రకటిస్తామని అన్నారు. 6 రకాల సర్వేలు చేసి క్షేత్రస్థాయిలో నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని అన్నారు. టికెట్లు రాని వారు కొంతమంది అసంతృప్తికి గురి కావడం సహజమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా వారిని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. బీజేపీ, జనసేనకు ఇచ్చే స్థానాలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాము అని చంద్రబాబు తెలియజేశారు. చిలుకలూరిపేట సభకు సర్వం సిద్ధమైంది. పల్నాడు జిల్లా చిలుకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఈ నెల 17న భారీ బహిరంగ సభ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఏర్పాట్లు చేసింది. చిలుకలూరిపేట బహిరంగ సభలో నారా లోకేష్ తో పాటు 3 పార్టీల నేతలు పాల్గొన్నారు. సభ ప్రాంగణాన్ని అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన నేతలతో కలిసి లోకేష్ పరిశీలించారు. సభ నిర్వహణ కమిటీలతో ఏర్పాట్లపై చర్చించారు. చిలుకలూరిపేట సభకు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని లోకేష్ సూచించారు. ఈ సభతో ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై దర్శనమిస్తారు. 3 పార్టీలు చిలుకలూరిపేట బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పొత్తు కుదిరిన తర్వాత జరిగే తొలి సభ కావడంతో ఏర్పాట్లను లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని 5 కోట్ల ఆంధ్రులు స్వాగతిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. చిలుకలూరిపేటలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇక బొప్పూడిలో నిర్వహించనున్న ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురు చూస్తుంది అని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారు అని తెలిపారు. ఇది జగన్ ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే సభ కాబోతోంది అన్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు తరలివస్తారు అని చెప్పారు. సభ నిర్వహణకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు. ఏపీలో ఇసుక ధరలపై హైకోర్టు సీరియస్ అయింది. ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పల్నాడు జిల్లా అమరావతి మండలం ముత్తాయిపాలెంలో ఇసుక రీచ్ల తవ్వకాలపై హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టారు. తవ్వకాలు, తరలింపు విషయాల్లో ప్రభుత్వ అధికారులు నియంత్రణ కోల్పోయారు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇసుక రీచ్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు అని పేర్కొంది. ఇక అధిక ధరలకు ఇసుక విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక మండల స్థాయిలో ఇసుక పాయింట్ ఏర్పాటు చేసి విక్రయాలు జరపాలి అని కోర్టు ఆదేశించింది. ఇసుక సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి అని ధర్మాసనం సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిబంధనలు పాటించాలి అని
ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇసుక ధరపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇసుక రీచుల్లో ఏం జరుగుతుందో అధికారులకు తెలియడం లేదు అని వ్యాఖ్యానించింది. ఇసుక తవ్వకం తరలింపుపై మైనింగ్ అధికారులు నియంత్రణ కోల్పోయారు అని విమర్శించింది. ఇసుక ప్రజలకు ఇసుక ధర అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది. ఇసుక ధరను ఏ విధంగా నిర్ణయిస్తున్నారు అని, నియంత్రించేందుకు ఏం చేస్తున్నారు అని ప్రశ్నలు సంధించింది. వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుకను చేర్చేందుకు ప్రభుత్వం వద్ద యంత్రాంగం లేదు అని స్పష్టం చేసింది. లారీ ఇసుకను 20 నుంచి 30 వేలకు విక్రయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ధరల నుంచి సామాన్యులకు ఎలా రక్షిస్తున్నారో వివరణ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థినుల భవితకు టీడీపీ అధినేత చంద్రబాబు గ్యారంటీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆడబిడ్డలకు అభయహస్తం ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. అందుకోసం కళలకు రెక్కలు పథకాన్ని తీసుకొచ్చారు. టీడీపీ చేపట్టిన ఈ పథకాన్ని ఇటీవల నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఉన్నత చదువులకు ఆడబిడ్డలు దూరం కావద్దు అన్న లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. కళలకు రెక్కలు పేరుతో తీసుకొచ్చిన పథకం వైపు విద్యార్థినులు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు సమక్షంలోనే పలువురు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆడబిడ్డల విద్య కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడమే కాకుండా వడ్డీ భారాన్ని తాము భరిస్తాము అని చంద్రబాబు ప్రకటించారు. ఆకాశమే హద్దుగా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది అని చంద్రబాబు విస్పష్టం చేశారు. తాజాగా ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ స్కీమ్ విధి విధానాలను సమీక్షించారు. విద్యార్థినులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆడపిల్లల భవిష్యత్తుకు ఈ పథకం దోహదపడుతుంది అని చంద్రబాబు చెప్పారు. ఉన్నత విద్యతో పాటు సాంకేతిక శిక్షణ తీసుకోవాలి అనుకుంటున్న పిల్లలు ఆర్థిక తోడు ఇవ్వడానికి ఈ పథకం దోహదపడుతుంది అన్నారు. స్టూడెంట్స్ కు ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి బ్యాంకు రుణాలు అందజేస్తుంది అని చెప్పారు. విదేశీ విద్య పథకాన్ని కొనసాగిస్తేనే కళలకు రెక్కలు పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు తాను ఐటీ అంటే అందరూ నవ్వుకునేవారని, ఇప్పుడు ఐటీ రంగమే ప్రపంచాన్ని శాసిస్తుంది అని చంద్రబాబు గుర్తు చేశారు. చాలా మంది పిల్లలు విదేశాల్లో స్థిరపడడానికి ఐటీ రంగం దోహదపడింది అని చంద్రబాబు వివరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ ప్రలోభాలకు తెరతీసింది. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఇక దోపిడీ చేసిన సొమ్మును పంచుతూ వైసీపీ నేతలు పట్టుపడ్డారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ సమన్వయకర్త బుట్ట రేణుక పట్టణంలో నిర్వహించిన చేనేత ఆత్మీయ సమ్మేళన సభ వెలువెలబోయింది. సభకు ఆశించిన స్థాయిలో చేనేతలు రాకపోవడంతో వైసీపీ కలవరపాటుకు గురైంది. ఇక ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలాలకు చెందిన ప్రజలకు వైసీపీ డబ్బులు పంపిణీ చేస్తూ సభకు తరలిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక సభకు వచ్చిన వారికి 200 రూపాయల చొప్పున బహిరంగంగానే వైసీపీ నాయకులు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే ఇలా డబ్బులు పంపిణీ చేస్తే పోలింగ్ సమయానికి ఇంకెంత పంపిణీ చేస్తారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నివాసం వద్ద హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమైన ఆరూరి బీజేపీ చేరేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య రమేష్ ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రామా కొనసాగిన తర్వాత ఆరూరి రమేష్ మాట మార్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అని వివరణ ఇచ్చారు. పార్టీ నేతలతో తాను హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని తెలియజేశారు. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవలేదు అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆరూరి రమేష్ పార్టీ మారుతారు అనే ప్రచారం నెలకొనడంతో ఆయన్ను కేసీఆర్ పిలిపించారు. దీంతో ఆ పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య రమేష్ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి ఆరూరిని తీసుకొచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ట్రైనింగ్ కమిటీ సమావేశమైంది. 4 గంటల పాటు జరిగిన సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక అంశాలపై చర్చించారు. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది అని షర్మిల తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతాము అని అన్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించింది. ఆయా స్థానాలకు 1500 అప్లికేషన్లు రావడమే ఏపీలో కాంగ్రెస్ ప్రపంచనానికి నిదర్శనమని అన్నారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోంది అని షర్మిల స్పష్టం చేశారు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలి అన్నదే తమ లక్ష్యమని షర్మిల స్పష్టం చేశారు. వైసీపీలో అసమ్మతి మంటలు చెలరేగుతున్నాయి. ఇన్ఛార్జీల మార్పుతో నిరసనలు కొనసాగుతున్నాయి. జగన్ నిర్వాకాన్ని పలువురు వైసీపీ నేతలు ఎండగడుతూ బయటకొస్తున్నారు. చాలా మంది వైసీపీ ఎంపీలు గ్లాస్ పట్టుకోవడానికి, సైకిల్ ఎక్కడానికి సిద్ధం కావడంతో వైసీపీ శిబిరాలు చాలా చోట్ల వెలువెలబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మార్పుతో అసమ్మతి మొదలైంది. నూతన ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడి నియామకంపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు.
చిలుకలూరిపేట సీటును మల్లెల రాజేష్ నాయుడికే కేటాయించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి విడుదల రజనీపై చిలుకలూరిపేట మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. విడుదల రజనీ తన వద్ద డబ్బు తీసుకుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే చిలుకలూరిపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. సత్తెనపల్లి వైసీపీలోనూ అసమ్మతి మంటలు కొనసాగాయి. అంబటికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమై తాడేపల్లిలో భేటీ అయ్యారు. మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైసీపీ అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ నేతలు పంచాయతీ తాడేపల్లికి చేరింది. అంబటికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు. ఎన్నికల్లో అంబటికి టికెట్ ఇవ్వొద్దని కొంతకాలంగా స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతో సత్తెనపల్లి ఇన్ఛార్జ్ మార్పు యోజనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబటి రాంబాబుకు పిలుపు వచ్చింది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో ఈ అంశంపై సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. నేతలతో చర్చించిన అనంతరం సత్తెనపల్లి టికెట్ అంబటికి ఇవ్వాలా వద్దా అనేది జగన్ నిర్ణయిస్తారు. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా పెద్ద ఎత్తున సొమ్ము దారి మళ్లించారు అనే ఆరోపణలతో ఇటీవల ప్రత్తిపాటి శరత్ ను అరెస్ట్ చేశారు. అవెక్సా కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి ఎలోస్టోన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్తిపాటి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలకు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ సంస్థల్లో ప్రత్తిపాటి స్వాతి, ప్రత్తిపాటి వెంకమయ్యమ్మ, ప్రత్తిపాటి శరత్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ క్రమంలో శరత్ ను కస్టడీకి ఇవ్వాలి అని కోరుతూ ఇటీవల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అరుదైన అంశాలను వెల్లడించింది. శ్రీవారి దర్శనానికి జూన్ నెల కోటా టికెట్లను త్వరలో విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా టికెట్లు లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు అని టీటీడీ సలహా ఇచ్చింది. ఇక మార్చి 22న మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అని టీటీడీ తెలిపింది. మార్చి 21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. జూన్ 19 నుంచి 21 వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవం ఉంటుంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 21 ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక వెబ్సైట్ను అందుబాటులో ఉంచుతారు. మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామివారి ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకార సేవ, దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అదే రోజు 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ దర్శనం, అలాగే గదుల కోటాను అందుబాటులోకి తీసుకొస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఇక మార్చి 25న ఉదయం 10 గంటలకు 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉంచుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి శ్రీవారి సేవా కోట, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోట ఉంటుంది. 1 గంటకు పరకామణి సేవా కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని అధికారులు తెలియజేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టికి చుక్కెదురైంది. వైసీపీ నేతలకు ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. వైసీపీ సర్కార్ తీరును ప్రజలు ఎండగడుతుండటంతో పలువురు ఎమ్మెల్యేలు విస్తుపోతున్నారు. ఎన్నికల్లో నెగ్గేదేలా అని తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు తగ్గేదేలే అన్న వైసీపీ నేతలు నేడు నెగ్గేదేలా అని మదన పడుతున్నారు. విద్యుత్ బిల్లుల అంశం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా విద్యుత్ బిల్లులు పెంచలేదు అని విశాఖలో ఓ మహిళ పేర్కొన్నారు. మహిళా వ్యాఖ్యలతో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవాక్కయ్యారు. ఒకప్పుడు 300 వచ్చే బిల్లు ఇప్పుడు 600కు పైగా వస్తోంది అని విశాఖలో మేరీ అనే మహిళ పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇక మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎదుట ఆమె ఆగ్రహం చెందడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు. మహిళను ఒప్పించలేక, కరెంటు ఛార్జీల అంశాన్ని తప్పించుకోలేక ముత్తంశెట్టి ముచ్చెమటలు పట్టారు. ఇక గతంలో ఏ ప్రభుత్వము ఇలా విద్యుత్ బిల్లులు పెంచలేదని మేరీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మారిక వలసలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఆ సమయంలో మేరీ మాట్లాడుతూ కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ప్రస్తావించారు. షాక్ ఇచ్చేలా విద్యుత్ బిల్లు రావడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఇక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఆమెకు ప్రభుత్వ పథకాలేవీ రాలేదా అని సచివాలయ సిబ్బందిని అడిగారు. చేయూత లబ్ధి చేకూరింది అని వారు చెప్పడంతో 4 ఏళ్లు ఆ డబ్బులు పడ్డాయి కదమ్మా అంటూ ఆ అంశాన్ని దాటివేశారు.
మరో 4 లోక్సభ స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. చేవేళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ బుద్ధిరాజ్, వరంగల్ డాక్టర్ కడియం కావ్య జహీరాబాద్, అనిల్ కుమార్ నిజామాబాద్ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్సభ పరిధిలోని నేతలతో సమావేశమైన అనంతరం అభ్యర్థిత్వాలను ప్రకటించారు. వరంగల్, చేవేళ్లలో బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ ఇతరులకు కేసీఆర్ అవకాశం కల్పించారు. ఇక చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ కు అవకాశం ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ 2 దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోమారు పోటీకి సిద్ధము అన్న ఆయన అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాను అని చెప్పారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేశారు. ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజా ప్రకటనతో మొత్తం 9 మంది అభ్యర్థిత్వాలను ప్రకటించినట్లు అయింది. గ్రూప్ 1 పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2018లో ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పై మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో 2 సార్లు మూల్యాంకనం చేశారు అంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని ఏపీఎస్సీ ఫలితాలు ప్రకటించింది అని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. ఇక మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం మళ్లీ పరీక్ష నిర్వహించాలి అని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది. ఇక 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 169 పోస్టులను భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ సమయంలోనే విధి విధానాలను ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించింది. ఇందులో జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేస్తాము అని ప్రకటించింది. అయితే నోటిఫికేషన్లో ఎక్కడా కూడా డిజిటల్ మూల్యాంకనం చేస్తామని లేదని విజయ్ కృష్ణమూర్తితో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలి అని ఆదేశించింది. మూల్యాంకనం చేసినట్లు కోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. మూల్యాంకనంలో అవకతవకలకు జరిగాయి అని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లోక్సభ ఎన్నికలకు 72 మందితో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణ నుంచి 6గురికి చోటు కల్పించింది. ఆదిలాబాద్ గోడెం నగేష్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, మెదక్ రఘునందన్ రావు, నల్లగొండ శానంపూడి సైదిరెడ్డి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ కు సీతారాం నాయక్ ను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొదటి జాబితాలో 9 మందిని ప్రకటించింది. ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఇక సైదిరెడ్డి, గోడెం నగేష్, సీతారాం నాయక్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఇక ఇటీవల 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ తాజాగా 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ 6తో పాటు దాద్రా నగర్ హవేలీ 1, ఢిల్లీ 2, గుజరాత్ 7, హర్యానా 6, హిమాచల్ ప్రదేశ్ 2, కర్ణాటక 20, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 20, త్రిపుర 1, ఉత్తరాఖండ్ 2 చొప్పున అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. బీజేపీ రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అలాగే ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, అనురాగ్ ఠాగూర్, శోభా కరంద్లాజేతో పాటు మాజీ సీఎంలు మనోహర్ లాల్ ఖట్టర్, త్రివేంద్ర సింగ్ రావత్, ఇక బసవరాజ్ బొమ్మాయి వంటి ప్రముఖులకు చోటు లభించింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ, ముంబై నార్త్ పీయూష్ గోయల్, బీద్ పంకజ్ ముండే, హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నుంచి అనురాగ్ ఠాగూర్, హర్యానాలోని కర్నూలు నుంచి మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇక మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి డీకే అరుణను బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అరుణ అనుచరులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాలమూరు సమగ్ర అభివృద్ధి కోసం మహబూబ్ నగర్ లో బీజేపీని గెలిపించాలని అరుణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తాను అని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని అన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థిగా డీకే అరుణ ఎంపిక కావడంతో ఆమె అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తాను అని అన్నారు. గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాను అని అరుణ హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన శాఖ ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని ఆమె నివాసం, నగరంలోని పరిమళ కాలనీ, కోమిటిపల్లి, ధర్మసాగర్, ఆమె పనిచేస్తున్న జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు.
ఇక ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అనే సమాచారంతో సోదాలు చేపట్టారు. భూములకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక జమ్మికుంట తహసీల్దార్గా రజనీకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి. దీనిపై ఫిర్యాదు రావడంతో ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసి సోదాలు చేశారు. భూములకు సంబంధించిన పత్రాలు, వాహనాలు, బంగారం లభ్యమయ్యాయి. 2 అంతస్తుల భవనం, 22 ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకు ఖాతాలు, 25 లక్షల నగదు, సుమారు 1.5 కిలోల బంగారం ఆభరణాలు, 1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రజనీ మొత్తం ఆస్తుల విలువ 3.21 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో 12 కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. వాటిని సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు. నిందితురాలు రజనీని అరెస్ట్ చేశారు. రజనీని కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతోంది. గాంధీభవన్లో అభిప్రాయ సేకరణను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, విష్ణు నాగ్లు నేతల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇక ఒక్కో పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన నాయకుల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయింది. 4 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్, నల్గొండ రఘువీర్, కుందూరు మహబూబ్ నగర్, చెల్లా వంశీధర్ రెడ్డి, ఇక మహబూబాబాద్ బలరాం నాయక్ పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. మిగతా 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. ఇక అభ్యర్థిగా ఎవరుండాలి, వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ, నాయకుల సహకారం తదితర అంశాలపై కాంగ్రెస్ ఆరా తీస్తోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రణీత్ రావు కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రణీత్ రావు కేసు విచారణ అధికారిక జూబ్లీహిల్స్ ఏసీపీకి నియమించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారు అనే ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు ప్రణీత్ రావుపై కేసు నమోదు చేశారు. అంతర్గత విచారణలో ఆధారాలు లభ్యం కావడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. ఆ సమయంలో ఆయన సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా ఉన్నారు. సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో సిరిసిల్ల హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్లరాదు అని ఉత్తర్వులు పేర్కొన్నారు. అధికారుల ఉత్తర్వులతో ఆయన కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు. సిరిసిల్లలో ప్రణీత్ రావును అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారు. జ్యుడిషియల్ కస్టడీ కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇక మరోవైపు కేసు దర్యాప్తు కోసం జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సిర్పూర్లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు బై చెప్పడంతో సిర్పూర్ రాజకీయం మరో మలుపు తిరిగింది. ఇక సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీఎస్సీ పొత్తు తనకు బాధించింది అన్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కుటుంబాన్ని తీవ్రంగా దూషించారు అని చెప్పారు. కోనప్ప కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో సిర్పూర్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. 20 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న కోనప్ప తాజాగా ఆయన మేనలుడు సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ ను కలిశారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ వేదిక అయింది. కోనేరు కోనప్పకు రావి శ్రీనివాస్ మేనలుడు అవుతారు. గతంలో మామ అల్లుళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో కోనేరు కోనప్పపై రావి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో కోనప్ప బీజేపీ అభ్యర్థి పాల్వై హరీష్ బాబు చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు లేదు అని అంచనాకు వచ్చిన కోనప్ప కాంగ్రెస్ లో చేరాలి అని నిర్ణయించుకున్నారు. కాగజ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో కోనప్ప కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉంది. ఇక కోనప్ప ఇంటికి రావి శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ వెళ్లారు. మామ అల్లుళ్ళు చాలా ఏళ్ల తర్వాత ముచ్చటించుకోవడంతో రాజకీయ విశ్లేషకులు నివ్వెరపోయారు. సిర్పూర్ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ లో చేరనున్నట్లు కోనప్ప ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు అధికారులు సన్నద్దమవుతున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి వివరాలపై మీనా ఆరా తీశారు. రాష్ట్రంలో ఓటర్ గుర్తింపు కార్డులు పంపిణీ వేగవంతం చేయాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే ఎన్నికల కోడ్ అమలు చేసేందుకు పోలీసులు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. పోలీసులు చెక్ పోస్టులలో విస్తృతంగా తనిఖీలు చేయాలి అన్నారు. మద్యం, డబ్బు పంపిణీపై నిఘా వేయాలి అని సూచించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరసన వ్యక్తం చేశారు. మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రవీంద్ర ఆందోళనకు దిగారు.
పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు అని ఆరోపిస్తూ నిరసనకు దిగారు. నాని కుమారుణ్ణి అందలం ఎక్కించడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. ఇక ప్రజలను మోసం చేయడమే పనిగా పేర్ని నాని పెట్టుకున్నారు అని ఫైర్ అయ్యారు. దొంగల పట్టాల పంపిణీపై విచారణకు కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు కొల్లు రవీంద్ర తెలియజేశారు. సెంటు భూమి పేరుతో దిక్కులేని స్థలాలను అందిస్తున్నారు అని రవీంద్ర మండిపడ్డారు. తక్షణమే ప్రజలను మోసం చేస్తున్న తహసీల్దార్, రెవెన్యూ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతాము అని హెచ్చరించారు. ఢిల్లీ ఫోల్డర్ పేరుతో ఫోటోలు ఉన్నాయి. గుజరాత్ పై ఢిల్లీ అదే విక్టరీని సాధించింది. 7 వికెట్ల తేడాతో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను 126 ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఇక అనంతరం లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ 13.1 ఓవర్లోనే ఛేదించింది. ఇక ఈ విజయంతో మహిళల ప్రీమియర్ లీగ్లో 2024లో ఢిల్లీ ఫైనల్ కు చేరింది. గుజరాత్ పై ఢిల్లీ జట్టు దుమ్ము రేపింది. మహిళల ప్రీమియం లీగ్లో సత్తా చాటింది. గుజరాత్ జైంట్స్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను కట్టడి చేసిన ఢిల్లీ ఈ స్వల్ప లక్ష్యాన్ని 13.1 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షఫాలి వర్మ దంచికొట్టింది. జెమీమా రోడ్రిక్స్ పరుగులు చేసింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఢిల్లీ నేరుగా ఫైనల్స్ కు దూసుకువెళ్లింది. ఇక రెండో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఢిల్లీతో ఫైనల్లో తలపడనుంది. ఢిల్లీలో మార్చి 15న ఎలిమినేటర్, 17న టైటిల్ పోరు జరగనున్నాయి.